సమంత నిర్మాతగా 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం 'శుభం'. ఈ మూవీ మే 9న థియేటర్లోకి వచ్చింది. కమర్షియల్‌గానూ ఈ మూవీ మంచి సక్సెస్ సాధించినట్లుగా సమాచారం. సమంత పెట్టిన బడ్జెట్ అంతా కూడా రిలీజ్‌కు ముందే వచ్చిందని టాక్. థియేట్రికల్‌గానూ ఓ మోస్తరు రెవెన్యూ వచ్చిందని తెలుస్తుంది. అలా మొదటి ప్రాజెక్ట్ సమంతకు సేఫ్ ప్రాజెక్ట్‌గా మారిందని అంటున్నారు. ఇక ఆ 'శుభం' మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. జూన్ 13 నుంచి హాట్‌స్టార్‌లో 'శుభం' చిత్రం అందరికీ అందుబాటులో ఉండనుంది. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రియా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి వంటి వారంతా తెరకు పరిచయమయ్యారు. ఈ మూవీని సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ గండ్రెగ్గుల తెరకెక్కించాడు. రాజ్ నెడుమూరి ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. థియేటర్లో 'శుభం' మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీకి 5 కోట్ల గ్రాస్ లోపు కలెక్షన్స్ వచ్చినట్లుగా సమాచారం. ఇక ఇప్పుడు సమంత 'శుభం' మూవీ నెల రోజుల తరువాత ఓటీటీలోకి రాబోతుంది. మన తెలుగు సినిమాలన్నీ కూడా 4 వారాల తరువాత ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే థియేటర్లో ఎక్కువ రోజులు సినిమాలు ఆడటం లేదని అంతా అనుకుంటున్నారు. మొదటి వారంలోనే చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడడం లేదు. ఇక రెండో వారమైతే చాలా చోట్ల సినిమాల్ని ఎత్తేస్తున్నారు. తీరిగ్గా ఓటీటీలో చూసుకుందాంలే అని ఆడియన్స్ సైతం సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు. సినిమా చాలా బాగుందనే మౌత్ టాక్ వస్తే గానీ థియేటర్ల వరకు జనాలు రావటం లేదు. అదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు మేకర్లు చాలా కష్టపడుతున్నారు. ఇక ఇలా ఓటీటీలో అయితే వెంటనే సినిమాలు వస్తుండటం, పైరసీ ఎక్కువగా పెరిగిపోవడంతో సింగిల్ థియేటర్లకు కష్టాలు వస్తున్నాయి. మే 9న 'శుభం' థియేటర్లోకి వచ్చింది. ఇక జూన్ 13న ఓటీటీలో రానుంది. ఈ మూవీ మొదటి వారంలోనే అంతా ఇంతో వసూళ్లు సాధించింది. రెండో వారంలో అయితే 'శుభం' పూర్తిగా కనిపించకుండా పోయినట్లయింది. పోటీలో పెద్ద చిత్రాలేవీ లేకపోయినా కూడా 'శుభం' పదుల కోట్లు కొల్లగొట్టలేకపోయిన సంగతి తెలిసిందే. కానీ పెట్టిన బడ్జెట్‌ను మాత్రం రికవరీ చేసినట్లుగానే తెలుస్తుంది.